దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత మరింత పడిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 426 AQI నమోదు కావడంతో రాజధాని వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు వెళ్లలేక ఇంట్లో ఉండలేక సతమతమవుతున్నారు. కాలుష్యానికి తోడు పొగమంచు మరింత ఇబ్బందిగా మారింది. రాను రాను మాస్కులు లేకుండా బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న వాయు కాలుష్యంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతిరోజు 400 నుంచి 500 మధ్య AQI నమోదు కావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్కు పలు ఆంక్షలు విధించింది. కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే BS6 కంటే తక్కువ ప్రమాణాలు ఉన్న ఢిల్లీయేతర ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం బొగ్గులు, కట్టెల పొయ్యిలతో అత్యధిక పొగ వెదజల్లే కొన్ని రెస్టారెంట్లపై కూడా ఆంక్షలు విధించింది. కాలుష్యానికి తోడు పొగమంచు కూడా ఢిల్లీని తీవ్రంగా వేధిస్తోంది. నిన్న 200కు పైగా విమానాలు రద్దు కాగా నేడు కూడా పలు ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇక ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.